హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా లేహ్ లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఫస్ట్ వాడు క్యాబ్ తీసుకొని క్యాబ్ నుంచి వస్తున్నాడు. నేను యాక్చువల్లీ కేఆర్పురం బట్రల్లి నుంచి స్టార్ట్ అవుతున్నామండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ యశ్వంత్పూర్ వెళ్ళిపోయి యశ్వంత్పూర్ నుంచి మేము భువనేశ్వర్కి ఆల్రెడీ బండ్లు పంపించేసాం కదా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో ఇంకా అక్కడ నుంచి అక్కడికి మేము రీచ్ అవుతాం. భువనేశ్వర్ రీచ్ అయ్యేసి అక్కడి నుంచి మేము పూరి టెంపుల్ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత మేము ప్లాన్ బి స్టిక్ అవుతామని చెప్పేసి తర్వాత ఆలోచిస్తామండి. అవన్నీ షేర్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు యశ్వంత్పూర్కి వెళ్ళిపోయి ట్రైన్ క్యాచ్ చేయడమే మా ఫస్ట్ ఇంటెన్షన్. సో యాక్చువల్గా మాకు ట్రైను మార్నింగ్ 4:30కి ఉన్నిందండి. ఇప్పుడైతే డిలే అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో అందుకనేసి 12 hours డిలే అని చూపించింది ఆల్రెడీ. సో అందుకు ఈరోజు 12 గంటలకి ట్రైన్ అని చెప్పారు. సో వెళ్తున్నాం. ఇక్కడ అయితే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ చేసి తెలుసుకుంటే మనకి ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదంటండి. సో యాక్చువల్లీ 12కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి మెసేజ్ వచ్చింది. బట్ యాక్చువల్గా అయితే కన్నా ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 2 o'clock వరకు వెయిట్ చేసాం. 2 hours ఇంకా వాళ్ళు ఇచ్చిన బఫర్ టైమింగ్ కంటే ఇంకా 2 hours లేట్గా వచ్చిందండి. సో 2 గంటలకి మా జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తూ ఉండగా ఇంకా డిలే అయిపోయింది ఆల్మోస్ట్. సో ఓవరాల్గా ట్రైన్ అయితే కన్నా భువనేశ్వర్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీరు ఎగ్జాక్ట్గా టైం చెప్పమంటే more than 15 hours తీసుకుందండి. ఇంకా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగుంది జర్నీ. యాక్చువల్గా మేము ఎప్పుడు మూవీస్లో నేనైతే ముందుగా నాకైతే ఎక్స్పీరియన్స్ ఉందండి ట్రైన్ జర్నీ. సో అలా నాకేమంతా అంటే విచిత్రంగా అనిపించలేదు. బట్ ఇక్కడ ఈ రూట్ అయితే నాకు ఫస్ట్ టైము. మేము ఎప్పుడు మూవీస్లో చూసేవాళ్ళం కానీ ఈ ప్లేసెస్ పేర్లన్నీ ఇప్పుడేదో అన్నవరం అని ఇక్కడ ఇవన్నీ తాడిపత్రి, సో ధర్మవరం అని ఇలాంటివన్నీ చూస్తుంటే మాకైతే తెలిసిన ప్లేస్లనే అనిపిస్తున్నాయి. సో నాకు ట్రైన్ జర్నీలో ఈ ఈస్ట్ సైడ్ ఎప్పుడు జర్నీ చేయలేదు. ఈస్ట్ సైడ్ అంటే ఈ ఓవరాల్గా బెంగళూరు నుంచి ఈ ఆంధ్ర సైడ్ అనమాట, హైదరాబాదు. మేము లాస్ట్ టైం ప్రయాగ్రాజ్ వెళ్ళడం హైదరాబాద్ మీద వెళ్ళాం. సో అక్కడ చూసాం, అక్కడ కూడా బాగానే ఉంది. సో అక్కడ అది కాకుండా ఇక్కడ ఈ ఈస్ట్ సైడ్ చేయడం ఎప్పుడు చేయలేదండి. సో ఇక్కడ చాలా బాగా నచ్చింది వాతావరణం. వ్యవసాయ పద్ధతి కూడా చాలా చేంజ్ ఉందండి. సో మనం చేస్తున్న వ్యవసాయం కంటే ఇక్కడ కూడా చాలా గ్రీనరీగా ఉన్నింది. నాకు చాలా ఇష్టమైంది. సో నేను కూడా రైతు బిడ్డే కదా. సో నాకు వ్యవసాయం అన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు. సో ఇంకా వరిమడి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఎక్కడ ఎంత అంటే ఒక్క ఫ్లాట్గా చాలా వరిమడి వేస్తుంటారు ఇక్కడ. మేబీ ఇక్కడ నుంచినే అనుకుంటా చాలా సప్లై అవుతుందేమో మొత్తం ఓవరాల్గా రాష్ట్రానికి. మేబీ మన దేశానికి కూడా ఇక్కడ నుంచి ఎక్కువ వరి పండి సప్లై చేస్తారేమో. నాకైతే పెద్దగా ఐడియా లేదు. బట్ మీకు ఏమన్నా ఉంటే కొంచెం చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో చూస్తున్నారుగా ఎక్కువ కొబ్బరి తోటలు, సో వరిమడి. ఇంకో విషయం మెన్షన్ చేయడం మర్చిపోయా, ఎక్కడ చూసినా తాటిమానులు ఉన్నాయండి. మా సైడ్ 1-2 కనపడితే ఎక్కువ. ఇక్కడ చూస్తుంటే అన్ని గినాల్లోనే ఎక్కువ పెట్టారు. మేము గినాలు అంటామండి యాక్చువల్గా. సో అక్కడ గినాల్లోనే ఎక్కువ పెట్టారు. సో ఐ థింక్ కొబ్బరిలో ఎలా ఇన్కమ్ ఉందో తాటిలో కూడా, అంటే తాటికాయల్లో దీంట్లో కూడా ఇన్కమ్ ఎక్కువ ఉంది రైతులకి. అందుకనేసే రైతన్నలు ఇక్కడ ఎక్కువ పండిస్తున్నారు. సో అలా అనిపిస్తుందండి నాకు కూడా మొత్తానికి. సో ఇంకా ఇప్పటికైతే కన్నా ఆల్రెడీ డిలే అయిపోయింది. హాల్ట్లు ఎక్కువ అయిపోయినాయి. సో జంక్షన్లో అయితే కన్నా ట్రైన్ 10 minutes 20 minutes more than 20 minutes కూడా కొన్ని చోట్ల ఆగిపోయిందండి. సో మా జర్నీ అయితే ఇలా సాగింది మొత్తానికి. సో ఇంకో విషయం ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే వాతావరణం కూడా పెద్దగా ఏమీ అనిపించలేదండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ చూస్తున్నట్టుగా మేము ఒడిశా బార్డర్కి వచ్చేసాం. దీన్నే చిలుకా లేక్ అంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ మా నెక్స్ట్ జర్నీ ఉంటుందండి ఇక్కడ చిలుకా లేక్లో. చాలా బాగుంటుంది. ఆ ఊడల్లో అంటే ఆ బోట్లో మేము బండ్లు సాగిచ్చేది. అక్కడ జనాలు కూడా బాగానే ఉంటారు. కాకపోతే కొంచెం మోసాలండి ఒడిశాలో మేము చూసినట్టుగా. సో కొంచెం మీరైనా ఒడిశాకి వెళ్తే ఎస్పెషల్లీ ఇట్లా టూరిస్ట్ ప్లేస్లో మీరు కూడా కొంచెం హుషారుగా ఉండండి. మొత్తానికైతే ఇంకా చిలుకా లేక్ దాటిన తర్వాత మాకు అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా మాకు భువనేశ్వర్ వచ్చేసిందండి. భువనేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. అంటే మేము సాటర్డే ఆఫ్టర్నూన్ 2 గంటలకి
యశ్వంత్పూర్లో ఎక్కితే మాకి సండే నైట్ 8:30 అయిపోయిందండి మేము రీచ్ అయ్యడానికి. ఇంకా మా బండ్లు పార్సల్ అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అయినా బండి పార్సల్ చేస్తే, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎలా పార్సల్ చేయాలో చెప్పాను కదండి, అలాగే పార్సల్ చేస్తే సో ఇలా గోడౌన్లు ఉంటాయి. అంటే పార్సల్ వచ్చి ఇక్కడ ఇక్కడ హాల్ట్ చేసి ఉంటారు బండ్లు అయితే. ఇంకా పార్సల్ కూడా అయితే అక్కడ సేఫ్గానే పెట్టింటారండి. మా బండ్లు అయితే అక్కడ ఉన్నాయి సేఫ్గా. సో వీటి నుంచి ఇంకా బండి తీసుకునేకి మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకటి వెళ్ళాడు. సో ఇంకా వెళ్ళింటే ఇంకా వాళ్ళ బండి వాళ్ళే తీసుకోవాలని చెప్పినారంట. సో అందుకనేసి బండి ఆడ తీసుకొని వచ్చేసి ఇంకా నేను వెళ్తున్నాను నా బండి తీసుకొని రావడానికి. సో ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఇక్కడ కూడా ఉంటుందండి, బెంగళూరులో ఉన్నట్టే. సో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మన ఎంట్రీ ఉంటుంది. మనకి వెయిటింగ్ అంటే ఇప్పుడు బండి తొందరగా పంపించేశారు కదా, పంపించేస్తే చాలాసేపు ఉంటుంది కదండి, అదంతా పార్కింగ్ ఛార్జెస్ అంతా ఖచ్చితంగా వేస్తారు. సో ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్గా మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరే అని తెలిస్తే ఇంకా కంప్లీట్గా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు బండి అవుట్ ఫర్ డెలివరీ అవుతుందండి. సో దాని కన్ఫర్మేషన్ మీకు అలాగే ఒక రెసిప్ట్ ఇస్తారు. సో ఇంకా మేమైతే ఇంకా అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా బండి లోపలికి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మొత్తానికి లోపలికి వెళ్ళాను, గోడౌన్ లోపలికి. సో ఇంకా బండి స్టార్ట్ చేసుకునేసి ఇంకా పెట్రోల్ అయితే ఒక డ్రాప్ కూడా లేదు. ఇంకా పెట్రోల్ వేయాలి. ఇక్కడ నుంచి పెట్రోల్ వేయడానికి పెట్రోల్ బంక్ అయితే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ చూపిస్తుందండి, 1.5 నుంచి 2 కిలోమీటర్స్. అక్కడ దాకా నేను ఆటో తీసుకొని వెళ్తున్నాను. సో ఆటో తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి పెట్రోల్ తీసుకెళ్ళడానికి. సో నేను యాక్చువల్లీ ప్లాస్టిక్ 2 లీటర్ అయితే క్యాన్లో 2 రెడీ చేసుకున్నాను, 1 లీటర్ అయితే ఒకటి రెడీ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడికి వెళ్ళి చూస్తే మేము ప్లాస్టిక్ క్యాన్లకు వేయమన్నారు. ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉందని అడిగితే వాళ్ళదే ఒక స్టీల్ క్యాన్ ఇచ్చారండి. సో ఈ స్టీల్ క్యాన్లో నేను పెట్రోల్ తీసుకొని 2 బండ్లకి అక్కడి నుంచి బయలుదేరాను. సో యాక్చువల్గా ఆ స్టీల్ క్యాన్ ఇవ్వడానికి 1000 రూపీస్ వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారండి. సో ఇంకా పెట్రోల్ సపరేట్గా మనం పే చేసుకోవాలి, పెట్రోల్ సపరేట్గా పే చేయాలి, ఇంకా స్టీల్ క్యాన్కి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ చేసిన తర్వాత నా బండికి వేసాను. బండికి వేసింది కాసేపు చూసింది, తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేసి కంప్లీట్గా కట్టేసాము. సో తర్వాత ఇంకా స్టార్ట్ చేసి కూడా చూసామండి. బండ్లు అయితే కానీ 2 బండ్లు ప్రాబ్లం అయితే ఏమి ఇవ్వలేదు. మా 2 బండ్లు అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా స్టార్ట్ చేసిన ఇంకా పెట్రోల్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మా బండ్లకి 2 బండ్లకి ఫుల్ ట్యాంక్ పట్టుకొనేసి ఇంకా మేము కోనార్క్కి అంటే సన్ టెంపుల్కి మేము జర్నీ స్టార్ట్ చేసామండి. సో ముందుగా అయితే మాకి ఇక్కడే లింగరాజ్ టెంపుల్ చూడాలనేసి ప్లాన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు నైట్ అయిపోయింది, నైట్ క్లోజ్ అయిపోయిందండి. సో మా ప్లాన్ అయితే ఇంకా కోనార్కి వెళ్ళి సన్ టెంపుల్ చూసుకొని పూరి చూసుకొని దాని తర్వాత మాకు లింగరాజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మధ్యలో మనకి ఇంకో టెంపుల్ కనపడిందండి. సో అక్కడ తీర్థం తీసుకోవడానికి వెళ్తున్నాను. సో ఎందుకంటే ఇంకా టైర్డ్ అయిపోయాం. సో అందుకనేసి ఇంకా నైట్ అది చూసుకొని పడుకునేసేదానికి ఇంకా రీచ్ అయిపోతామండి. మేము ముందుగానే ఇక్కడికి వచ్చి భువనేశ్వర్కి వచ్చిన తర్వాత హోటల్ బుక్ చేసుకున్నాం, అది కోనార్క్లో సూర్య టెంపుల్ దగ్గర. సో ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పడుకునేసి రెస్ట్ తీసుకుంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.